సినీ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం సన్నాహాల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గద్దర్ అవార్డుల కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి గద్దర్ అవార్డుల విధి విధానాలు, నియమ నిబంధనలు, లోగోను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గత అక్టోబర్ 14న కమిటీ సభ్యులతో భేటీ అయిన బట్టి తిరిగి ఈ రోజు మరోసారి వారితో సమావేశమయ్యారు. గద్దర్ అవార్డు లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలపై కమిటీ సభ్యులు చేసిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చించారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. కమిటీ సభ్యుల సూచనలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో గద్దర్ అవార్డుల కమిటీకి చైర్మన్ బి నరసింహరావు, వైస్ చైర్మన్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు, సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ, గుమ్మడి వెన్నెల, అందశ్రీ, అల్లాని శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరిశంకర్, బలగం వేణు తదితరులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, తెలంగాణ ఉద్యమకారుడు, సినీ గేయ రచయిత, అదేవిధంగా సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తిగా ఉన్నటువంటి గద్దర్ ఈ మధ్య కాలంలోనే మనం చనిపోయినటువంటి విషయం చూసాం. అయితే సందర్భంగా ఉద్యమ సమయం తర్వాత కూడా ఆయన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అంశాల మీద కూడా ఆయన పెద్ద ఎత్తున గద్దరు అన్నారు పైకిచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూడాలి. అయితే ఎన్నికల నినాదాల్లో కూడా రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాలు చెప్పాడు. భవిష్యత్తులో ఖచ్చితంగా గద్దర్కు సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్పారు చనిపోయిన తర్వాత కూడా. అయితే ఆ సందర్భంగా కూతురుకు టికెట్ ఇచ్చేయడం కానీ, దాని తర్వాత గద్దర్ పేరుతో అవార్డు ఎలుకోవడం లాంటి ఖచ్చితంగా చేస్తామని అన్నారు. అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవడం, దాని తర్వాత చకచక లాస్ట్ టైం మనం చూసాం 4 నెలల క్రితం అక్టోబర్ కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా నడుచుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. సినీ రంగ ప్రముఖుల్ని పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, లేదంటే ఆ అవార్డు ఎట్లా ఉండాలి అన్న దాని మీద కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా చర్చించడం జరిగింది. అయితే ఈ రోజు మళ్ళీ సెక్రటరియట్ లో బట్టి విక్రమార్క, సీఎం ప్రస్తుతం లేడు కాబట్టి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులు, నిర్మాతలు కావచ్చు, సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి హాజరయ్యారు. దీంట్లో ప్రధానంగా గతంలో 4 నెలల క్రితం చర్చించినటువంటి అంశాలకు మళ్ళీ అదనంగా పూర్తి వివరాలతో, అంటే లోగో ఎలా ఉండాలి, ఆ అవార్డుకి సంబంధించి ఎంత ప్రైజ్ మనీ ఇవ్వాలి, ఏ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కళాకారులు అంటే చాలా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు, సినీ రంగానికి సంబంధించినటువంటి దాంట్లో 24 ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి కనుక ఎలాంటి వ్యక్తులకు ఇవ్వాలి, ముందుగా వచ్చేటువంటి దాంట్లో ఎక్కడ విమర్శలు రాకుండా ఎలాంటి వ్యక్తులకు ఇవ్వాలి, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా దీంట్లో చర్చిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసాం. అయితే దీంట్లో బట్టి విక్రమార్క ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో చాలా మంది కూడా ఈ అవార్డు కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి సి నరసింహరావు గాని, అదే వైస్ చైర్మన్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, సినీ హీరోయిన్ గా ఉన్నటువంటి ఆమె సభ్యులుగా కూడా ఉన్నారు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ, గుమ్మడి వెన్నెల, అదేవిధంగా వాళ్ళ కూతురు అందశ్రీ, అల్లాని శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరిశంకరు సినీ డైరెక్టర్, అలాగే బలగం వేణు, ఇట్లా పలువురు అందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దీంట్లో అన్ని అంశాలు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఒక దశలో గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది కొంత సినీ ప్రముఖులకు ఇష్టం లేదనే ప్రచారం, ప్రాపగండా జరిగినటువంటి సందర్భం అయితే చూసాం. అయితే దాన్ని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కార్యక్రమం కూడా మరీ ముఖ్యంగా చాలా ఎపిసోడ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ రంగ ప్రవేశానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఒక్కరించి కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో గద్దరు అవార్డు విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే గతంలో నంది అవార్డులు భారీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి సందర్భం అయితే ఉన్నాయి. దాని తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పెద్దగా ఇచ్చిన సందర్భం లేదు. కనుక ఆ ఆనవాయితీని మళ్ళీ కంటిన్యూ చేయాలి, తెలంగాణలో ఉన్నటువంటి సినీ రంగానికి కృషి చేసినటువంటి వ్యక్తులకు ఇవ్వాలి అని ఉద్దేశంతో గద్దరే సరైనటువంటి వ్యక్తి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం, అందుకు అనుగుణంగా ఈ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరగడం అనేది చర్చకు దారితీస్తోంది. ఏదైనా కూడా అన్ని నియమ నిబంధనలు ఎట్లా ఉండాలి, సభ్యులు ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలు కూడా దీంట్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, సినీ
సంబంధించినటువంటి అన్ని క్రాఫ్ట్ లకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో అందరి అభిప్రాయాన్ని డిప్యూటీ సీఎం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ కమిటీ సభ్యులు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితంగా ఈ సన్నాహక ఈ మీటింగ్ ద్వారా ఒక మెసేజ్ చేసి ఇవ్వదలుచుకున్నారు. ఖచ్చితంగా త్వరలోనే ఈ డేట్ అనౌన్స్ చేసి ఏ డేట్ నాడు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి గద్దర్ అవార్డు, ఎంతమందికి ఇవ్వాలి, ప్రైజ్ మనీ ఎంత ఉండాలి అన్నటువంటి వివరాలు కూడా దీంట్లో పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు. ఖచ్చితంగా ఒక అవుట్కమ్ వచ్చిన తర్వాత మనకు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే ఉంది. బట్ ప్రస్తుతం అయితే ముగిసినటువంటి కార్యక్రమంగా మనం చూడాలి. బట్ దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.